ఛత్తీస్గఢ్ కర్రీగుట్టలపై మరొక భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు బండి ప్రకాష్తో పాటు మరొక 8 మంది మావోయిస్టులు చనిపోయారు. మందు పాత్ర పేలడంతో 3 తెలంగాణ గ్రే హౌండ్స్ జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, అమర్బిందు మనం చూడొచ్చు కర్రెకుట్టల కొద్దిసేపటి భారీ ఎన్కౌంటర్ చోటు చేస్తుంది. మావోయిస్టుల కీలక నేతలుగా ఉన్నట్టు కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయినట్టుగా కొద్దిసేపటి ప్రకటించారు. ఎందుకంటే భారీ ఎన్కౌంటర్ కూడా చోటు చేస్తుంది. నిన్న నుంచి కూడా మావోయిస్టుల కదలికలను అయితే డ్రోన్ కెమెరాల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా అయితే ఆ విజువల్ చూడొచ్చు. అయితే వాటిని గమనించి క్షుణ్ణంగా భద్రతా బలగాలు అయితే వాళ్ళందరినీ కూడా చూస్తున్నట్టు పరిస్థితిగా పడుతున్నది. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు చంద్రన్న చనిపోయినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అంతేకాకుండా స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నట్టు బండి ప్రకాష్ కూడా చనిపోయినట్టుగా అయితే చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయి కూడా దీంట్లో మొత్తం 8 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా అయితే పోలీసులు అయితే వెల్లడించిన పరిస్థితి మనం చూడవచ్చు. అయితే చనిపోయినటువంటి ఆ 8 మందిలో ఇంకా ఎవరైనా కీలక నేతలు ఉన్నారా ఏంటనే దాని మీద కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇద్దరిని మాత్రమే గుర్తించారు. ఇద్దరు కీలక నేతలుగా ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత, ఎందుకంటే కర్రెగుట్టల దగ్గర దాదాపుగా 10-15 రోజుల కంచి కూడా ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ నేపథ్యంలోనే కేంద్ర కమిటీ సభ్యులు దాదాపుగా 8 మంది మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కర్రెగుట్టల మీద ఉన్నారని పక్క కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టారు. అంతేకాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ కమిటీ పూర్తి స్థాయి కూడా తెలంగాణ కమిటీ మొత్తం కూడా కర్రెగుట్టల మీదనే మకాం వేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళు దాంట్లో ఒక కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయారు. ఇంకా 7 కూడా ఆ కేంద్ర కమిటీ సభ్యులు అక్కడ ఉన్నట్టుగా పక్క సమాచారం అందుతున్నట్టు పరిస్థితి కాబట్టి అయితే 8 మంది చనిపోయారు. కానీ 8 మందిలో ఇంకా గుర్తించాలి. అయితే దాదాపుగా ఇద్దరు మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి గుర్తించారు. కేంద్ర కమిటీ సభ్యులతో పాటు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు ఇద్దరిని మాత్రమే గుర్తించారు. ఇంకా 8 మంది మావోయిస్టులకు సంబంధించిన మృతదేహాలని గుర్తించాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆ ప్రాంతాల్లో మావోయిస్టులు కూడా ధీటుగా దాడి చేస్తున్నారు పోలీసుల పైన కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చుట్టూ కూడా మావోయిస్టులు ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా చుట్టూ ఐఈడీ బాంబులు పెట్టినట్టు పరిస్థితి కాబట్టి భద్రతా బలగాలు మూవ్మెంట్ అక్కడ చేసినప్పుడు ఆ బ్లాస్ట్ కావడం, అక్కడ చనిపోవడం, అంతేకాకుండా బ్లాస్ట్ అయిన సమయంలో ఒక్కసారిగా మావోయిస్టులు వచ్చి మళ్ళీ చుట్టుముట్టడం, కాల్పులు చేయడం కూడా జరుగుతుంది. ఈ రోజు జరిగినటువంటి ఆ కాల్పులు దాదాపుగా ఏదైతుందో తెలంగాణ సంబంధించిన గ్రేహాన్స్ బలగాలు కూడా భారీగా కూడా ప్రాణ నష్టం జరిగినట్టు పరిస్థితిగా పడుతుంది. దాదాపుగా 5 నుంచి 6 చనిపోయినట్టుగా ఇప్పటికే గ్రేహాన్స్ సంబంధించినటువంటి వర్గాలు కూడా వెల్లడించినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఇంకా 8 మంది కూడా తీవ్ర గాయాలని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. వాళ్ళకు కూడా తీవ్ర నష్టం వాటిని పరిస్థితిగా పడుతుంది. అంతేకాకుండా చనిపోయినటువంటి ఆ గ్రేహన్స్ లో ఏదైతే ఉందో 6 చనిపోయారు. మిగతా 8 మంది కూడా తీవ్రంగా వెళ్ళిన వాళ్ళకు కూడా జరుగుతున్నటువంటి ఆపరేషన్ అని చెప్పొచ్చు. దాదాపుగా దశాబ్దాల కాలం కాంచి కూడా కర్రెగుట్టల ప్రాంతానికి ఏ భద్రతా భాగాలు కూడా పోయిన పరిస్థితి కనపడుతుంది. ఈ దాదాపుగా 10-15 రోజుల కాంచి కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం పూర్తి స్థాయి కూడా కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి. అంతేకాకుండా ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులతో పాటు తెలంగాణ రాష్ట్ర పోలీసులు, అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి స్పెషల్ కమిటీలు కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే కీలక మావోయిస్టులు ఆ ప్రాంతంలో ఉన్నారు. మావోయిస్టుల ఏదైతే కంచుకోటగా ఉందో ఛత్తీస్గఢ్ మొత్తం కూడా పూర్తి స్థాయి కూడా తుడిచిపెట్టే విధంగా కూడా ఆ కేంద్ర బలగాలు అయితే చేస్తున్నట్టు ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులకు సంబంధించినట్టు ఎవరైతే కీలక పాత్ర పోషిస్తున్నారు పూర్తి స్థాయి ఉద్యమంలో కేంద్ర కమిటీ సంబంధించిన కీలక నేతలు మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ లో ఉన్నారు. ఛత్తీస్గఢ్ లోని కర్రెగుట్టలపై సేదలు తీరుతున్నారు. వాళ్ళ సేఫ్ జోన్ గా ఆ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా పక్క ఇన్ఫర్మేషన్ తోటి ఆ ప్రాంతాన్ని కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అంటే నవీన్, ఈ ఎన్కౌంటర్ లో అంటే మావోయిస్టు పార్టీ కేంద్ర సభ్యులు కూడా చనిపోయారు. మరి మావోయిస్టు పార్టీ కేంద్రాలయం ఏవైనా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందా? బిందు మనం చూడొచ్చు. గత నెల 15 రోజుల కంచి కూడా మావోయిస్టులు కోరుకునేది ఒకటే, శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కాల్పుల విరమణలో ఉన్నాం అని చెప్పేసి దాదాపుగా ఈ రోజు ఎన్కౌంటర్, ఈ రోజు పోలీసులు చనిపోయారు. ఈ రోజు వరకు కూడా మావోయిస్టులు అయితే కాల్పుల విరమణలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళు కాల్పులు చేయట్లేదు. పూర్తిగా పోలీసులు వచ్చిన వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మావోయిస్టులే తీవ్ర నష్టపోతున్నట్టు పరిస్థితి కాబట్టి వరుసగా కూడా 4 లేఖలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు కూడా రాసినట్టు పరిస్థితి కాబట్టి ఒక పక్క మీకు చర్చలకు సిద్ధమని చెప్పినా కానీ ఎవరు కూడా రావట్లేదు. కేంద్రం అయితే సత్యమీర అని చెప్తున్నారు. కేంద్రం తేల్చి చెప్పేసింది ఖచ్చితంగా మావోయిస్టుల చర్చలు జరిగేది పరిస్థితి లేదు, ప్రసక్తే లేదని కూడా చెప్పినట్టు పరిస్థితి నేపథ్యంలో కర్రెగుట్టల దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటుంది.